అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వ్లాగ్స్. సింపుల్గా పిల్లలకి ఈ విధంగా మటన్ ఫ్రై చేసి పెట్టండి. తినని పిల్లలు కూడా తింటారు. ముందుగా మనం ఒక పావు కిలోకి ఎక్కువ అంటే 300 గ్రామ్స్ మటన్ని తీసుకొని కుక్కర్లో పసుపు ఉప్పు వేసి కొన్ని వాటర్ పోసి 3 విజిల్స్ ఉడికే వరకు 3 విజిల్స్ పెట్టుకోవాలి. ఉడికిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ ముక్కలను వేసుకొని స్లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి ముక్కలు కొంచెం గట్టి పడే వరకు ఫ్రై చేసుకోవాలి, కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు. ఈ విధంగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. అదేవిధంగా 1 టీ స్పూన్ కారం, మంచిగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇది మంచిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు 1 టీ స్పూన్ కొంచెం తక్కువ ధనియాల పొడి. ఇవి నేను రోస్ట్ చేసినటువంటి ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచి పెట్టుకుంటాను. ఇట్లా ఫ్రైస్లలోకి చాలా బాగుంటుంది. దొండకాయ ఫ్రై కానీ బెండకాయ ఫ్రై ఏ ఫ్రైలో కన్నా బాగుంటుంది. అది కొంచెం వేసుకొని కలుపుకొని కొంచెం లైట్గా పచ్చివాసన పోయే వరకు మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పిల్లలు ఈ విధంగా చేసి పెట్టండి. మటన్ తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.